జపాన్ జపాన్ ఒకప్పుడు ఇప్పుడు వరకు యుద్ధాల జోలికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తన యొక్క పిచ్చితనంతో హీరోషిమా నాగసాకి మీద అణుబాంబుల్ని ప్రయోగించి లక్షలాది మంది ప్రాణాలు తీయటమే కాకుండా ఆ ప్రదేశాలు కొన్ని తరాల వరకు ఉపయోగపడిన బీడి భూములుగా మార్చేసి అక్కడ గాలి పీల్చిన ప్రజలంతా కూడా వాళ్ళ డిఎన్ఏ చేంజ్ అయిపోయి అష్టావక్రగా మారి చాలా వినాశం తెచ్చారు. అది చూసిన ఆ జపాన్ ప్రజలు ఒక వైరాగ్యంతో మాకు యుద్ధాలు వద్దు, మేము బుద్ధం శరణం గచ్చామి అనే బౌద్ధుడు నేర్పిన మాకు ఆ పాఠాలతో మేము బతికేస్తాము, బతికుంటే బలిసాక్తిని బతికేస్తాము, అంతేగాని ఈ మారణ హోమాలు మా సొంత మనుషుల మీద అలాంటి బాంబులు వేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ మరణించి వాళ్ళు హాహాకారాలు చేస్తుంటే అష్టవంకర లాంటి వాళ్ళు పుడుతూ ఉంటే అసలు బతికిన వాళ్ళు సచిన సవాల్ కన్నా కూడా ఘోరంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే మేము చూడలేము అని ఆ ప్రజలు యుద్ధాన్ని ఆయుధాలు నిర్మించడమే మర్చిపోయారు. అందుకోసమే ఇదే అదునుగా చేసుకొని ఎప్పుడు ఎక్కడ శవాల మీద వ్యాపారం చేద్దామా అని కూర్చునే ఈ అమెరికా, మీరు ఎవరూ యుద్ధాలు చేయకండి, మీకు నేను దాదాగిరి చేసిన బొంబాయిలు ఉంటారు దాదాగిరి చేయడానికి గల్లీకి ఒకప్పుడు దాదాగిరి, దావుదు, బ్రహ్మ, అలాగా చాలామంది సినిమాలకు మనం చూసాం కదా. వాళ్ళకి ప్రతి నెల డబ్బులు కట్టాలి, ఆఖరికి ముష్టివాడు కూడా వాడికి రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలి ఆ దాదాగిరి చేసేవాడికి. అంత ముష్టి బతుకులు అవి. అలాగా ఈ అమెరికా ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అని చెప్పేసి వాటిని ఫామ్ చేసి 37 కంట్రీస్ ఉన్నాయి. వీరంతా కూడా మీ జీడిపిలో ఒక 1% నాకు ఇవ్వండి అని దాదాగిరిలో తీసుకొని వాళ్ళు బాగుపడ్డారు. పాపిస్ట్ సొమ్ము తీసుకుంటే బాగుపడ్డారు అంటారు. మరి వాడు బాగుపడ్డాడు, మరి ఎప్పుడు పోతాడో తెలియదు. మరి పోవాలి. కర్మ సిద్ధాంతం వాడు కూడా అప్లై చేస్తుంది. అమెరికా కూడా ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం వాళ్ళకు కూడా అప్లై చేస్తుందండి. వాళ్ళ కాకపోతే రేపు. సో అమెరికా ఉన్న తెలుగు ప్రజలకి భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అమెరికా వదిలేసి వచ్చేయండి. ఆ కర్మ సిద్ధాంతం అమెరికాలో కొడుతున్నప్పుడు మీరు కూడా దాన్ని సమిధులు కాకండి. ఎందుకంటే పక్కవాడు ఇల్లు కాలుతుంటే మీ ఇల్లు కాక మాంది కదా. మరి 2015 నుంచి అమెరికా యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుంటున్న ఈ జపాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ అమెరికా మనకి సరైన రక్షణ ఇవ్వలేదు, మనకి అవసరం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తుంది, మన దగ్గర డబ్బులు ఎత్తుకెళ్తుందే కానీ మనకి సహాయపడదు అని గ్రహించి 2015 నుంచి వాళ్ళ జీడిపిలో 1% కాకుండా 2%, 3% అలా పెంచుకుంటూ వెళ్ళి ఆయుధాలు సేకరించడమే కాకుండా జపాన్ టెక్నాలజీ సంగతి తెలుసు కదా. అమెరికా వాళ్ళు రేడియో కనిపెట్టారు, మార్కోని. ఆ మార్కోని రేడియోని చూసిన తర్వాత జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ట్రాన్సిస్టర్ కనుక్కున్నారు. అంటే ఇంత పెద్ద రేడియో ఉంటే వీళ్ళు చిన్న ట్రాన్సిస్టర్లో అన్ని ఫీచర్స్ పెట్టారు. అది జపాన్ వాడు తెలియదేట్లు. మరి ఇప్పుడు ట్రాన్సిస్టర్ అంటే మరి మీకు ఎంతమంది తెలుస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే మీ తరానికి మా తరానికి చాలా గ్యాప్ ఉంది. మీకు ఎంతసేపు కనీసం పాత వస్తువులు మా ఇంట్లో ఏం వాడేవాడి సంగతి మీకు ఆలోచించే తీరుబట్టలేదు. సినిమా యాక్టర్లు చూస్తారా, దేశంలో రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు, మన ప్రధాని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉన్న హీరోయిన్లో మీరు 10 మందిలో కనీసం 5 అయినా సరే ఈ మన దేశ ప్రధాని ఎవరు అని కరెక్ట్గా చెప్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పలేరు. అలాగే మీరు కూడా ఈ రోజున ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క మన ముందు ఎలాగుంది అనేది బేసిక్ నాలెడ్జ్గా తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడు ట్రాన్సిస్టర్లు ఉండేవి. పెద్దవాడిని నేను అనకపోతే మీకు ఇంకెవరంటారు? డోంట్ ఫీల్. వాస్తవం చెప్తున్నమాట, ట్రాన్సిస్టర్లు ఉండేవి. అలాంటి నైపుణ్యం కలిగిన ఈ యొక్క జపాన్ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులే. ఇదేనే సరే ఆఖరికి ఆర్టిఫిషియల్ హార్ట్ దగ్గర నుంచి, ఆర్టిఫిషియల్ లింబ్ దగ్గర నుంచి ఏదైనా సరే ఇవన్నీ ఎలాగో తెలుసా అండి. ఆ ప్రాంతం ఎప్పుడు కూడా భూకంపాలు వస్తూనే ఉంటాయి. మనం ఒక భూకంపానికి నేపాల్లో వస్తేనే పడిపోతూ ఉంటాం కదా. మరి పాపం అవన్నీ తట్టుకొని నిలబడి వాళ్ళు ఏమనుకున్నారంటే
మనం ఇలా కాదు అని చెప్పి వాళ్ళు కొత్త కొత్త ఆయుధాలు తయారు చేశారు. ప్రపంచానికి ఇంతవరకు తెలియదు. కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసినలో ఫస్ట్ స్థానం నాకు తెలిసినంత వరకు ఇజ్రాయెల్ అయితే, సెకండ్ ప్లేసు జపాన్ అయి ఉండొచ్చు. ఇంకా మిగతా అన్ని కూడా ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి, సెకండ్కి థర్డ్ ప్లేస్కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి వీళ్ళు కూడా జపాన్ వాళ్ళు కూడా ఆయుధాలు తయారు చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఏంటంటే చైనా వాడికి ఒకప్పుడు రెండో ప్రపంచ ఇక జపాను చాలా బలమైన దేశం. చాలా అంత చిన్న దేశం చైనా లాంటి దేశాన్ని ఏలిందండి, పరిపాలించింది. తుక్కుగా చిత్తుగా వాళ్ళ కర్మకాలి పాప నాగసాకి దగ్గర ఇదిన తర్వాత దాన్ని వదిలేశారు అనుకోండి. ఆ తర్వాత వాళ్ళు కొట్టు సచ్చి మళ్ళీ అంతర్యుద్ధం జరిగిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది అధికారంలోకి, అది వేరే విషయం. మరి ఇక్కడ ఏంటంటే మనకి జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క జపాను అణ్వాయుధాలు సుమారు 4,000 టన్నులు మించి ఉన్నాయి. అవి సుమారు 4,800 వరకు ఈ అణ్వాయుధాలు చేయడానికి వాళ్ళ కెపాసిటీ ఉంది అని చెప్పి చైనా వాడు జుట్టు పీక్కుంటున్నాడు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్తున్నాడు. అంటే రష్యాకి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ 5,489 ఎంత ఉంటుంది దగ్గర రమ్మరమ్మ ఆ ప్రాంతంలో. మరి అంటే రష్యా కన్నా కూడా ఎక్కువ ఆయుధాలు తయారు చేస్తున్నానా? చేయదండి జపాను. దాని శక్తి ఉంది కానీ అంత అవసరం లేదు దానికి. ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టి, ఎందుకంటే దాని జీడిపిని మన భారతదేశం మనం అధిగమించేసాం. దానికి మంచి పోటీ ఇవ్వాలని దాని ఉద్దేశం ఉంది. అలాంటి మనతో శత్రుత్వం పెట్టుకోవట్లేదు. సో ఇప్పుడు చైనాకి మంట ఏంటంటే ఎప్పుడు ఈ యొక్క జపాను మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాన్ని కబలిస్తుందో అని భయం వాడికి. రెండోది ఏంటంటే ఈ రోజున జపాన్ ఇన్ని ఉన్నాయి కదా, అంత అణుశక్తి ఉంది కదా, వాళ్ళ దగ్గర పౌడర్ యురేనియం మొత్తం నిల్వలు ఉన్నాయి కదా, శుద్ధి చేసింది. అమెరికా ఇప్పుడు ఏముంటుంది? మరి ఇరాన్ అయితే కూల్చేసావు, నాశనం చేసావు. మరి వాట్ అబౌట్ జపాన్? నేను జపాను అమెరికా బాగా ఫ్రెండ్స్. రౌడీ మామూలు ఇచ్చిస్తాడు కదా జపాన్ వాడు. అందుకని చెప్పేసి చైనా అతను గొడవ పెడుతున్నాడు. అమెరికా ఏం చేస్తుంది? ఏం చేయగలడు చెప్పండి? ఏమీ చేయడు, నోరు మూసుకూర్చుంటాడు. మరి ట్రంప్ రాజకీయం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జపాను తైవాన్కి హామీ ఇస్తున్నది, నీ మీద ఏదైనా చైనా కనుక దాడి చేసిందా వాడి తీస్తాను జాగ్రత్త అని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది కొత్తగా వచ్చిన ప్రధానమంత్రి. అలా ఉండాలి లేడీ టైగర్ అంటే. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క పరిణామాలు ఎలాగుంటాయో మనం ఊహించలేం. ఎప్పుడూ మనం అసలు జపాన్ ఇంత ఫ్యూరియస్గా తయారవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి యుద్ధ రంగంలో కొత్త నైపుణ్యం సంతరించుకోవడంలో. బట్ అవుతున్నది, ఎందుకంటే నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ పిడుగులాగా మారుతారు. పిడిగా అంటే పిల్లలాగా ఉన్న వాళ్ళు కూడా పిడుగులాగా మారుతారు. మరి పిల్లలాంటి జపాన్ దేశం ఈరోజు పిడుగులాగా మారి చైనా వణుకుతూ సస్తున్నది. తైవాన్ మీద ఇదే సమయం దాడి చేసి దాన్ని కలుపుకోవాలనుకుంటే పడిపోతున్నది. దేని చూసి? అమెరికాని చూసి కాదు. అమెరికా ఎలాగ రాదని సంగతి చైనా వాడికి తెలుసు, కానీ జపాన్ వస్తుందేమో భయం. మరి ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో చూడండి, ఊహించని విధంగా. మరి ఇలాంటి సమయాల్లో ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి జరుగుతున్న పరిణామాలు. ఇంకో విషయం చెప్పనా, త్వరలోనే అమెరికా మన భారతదేశం మీద దాడి చేస్తుంది. దీని గురించి వేరే వీడియో చేస్తాను, అప్పుడు చూద్దరు కానీ తెలుసుకుంది. కానీ సీఎం EN రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.